ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 30-31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి మేషరాశికి తీసుకున్నట్లయితే అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపేసి మేషరాశి మేషలగ్నం కిందకి తీసుకుంటున్నాం. దీని మూలంగా మనకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? సహజంగా మనకు గురువు, కేతువు, రాహువు, శని మారరు. సో ప్రధానంగా మీకు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది మేషరాశి వారికి. ఈయన వచ్చేసి మీకు 10th హౌస్ ప్లానెట్ అండ్ 11th హౌస్ ప్లానెట్ వచ్చి వ్యయంలో పడ్డాడు. మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి నువ్వులు ఒక 2 స్పూన్లు, అలాగే కొంచెం బెల్లం ముక్క మీరు తింటూ ఉండాలి డైలీ రెగ్యులర్గా. ఇది ఈ శని ప్రభావం అనేది నర్వ్స్ వీక్నెస్ను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇలా తింటూ, అలాగే శనికి తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఒకసారి జాతకాన్ని తీవ్రతరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, తెలుసుకోవాలని ఇచ్చ ఉన్నవాళ్ళు జాతకాన్ని చేయించుకుంటే తగిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వృషభంలోకి వచ్చినటువంటి శుక్రుడు అంతవరకు మేషంలో ఉన్నాడు. మేషం నుంచి మీకు తీసుకున్నట్లయితే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ ఈయనకు వచ్చేసి వైరాగ్య భావాలు వస్తుంటాయి. హృదయస్థానం 5వ హౌసు ఈ యొక్క శుక్రునికి. తనకు సంబంధించినటువంటిది 19 నుంచి ఈయనకు ఈ యొక్క మానసిక దైవచిత్రలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, అలాగే పిల్లల విషయంలో, మ్యారేజ్ విషయం కావచ్చు, జాబ్స్ కావచ్చు, మీకు పెళ్ళి కాకపోతే పెళ్ళి కాని వాళ్ళైనా, అలాగే ఇలాంటి ఏదైనా జాబ్లో చేంజెస్ అయినా, అసలు జాబ్ రాకపోతే జాబ్ ఎలా వస్తుందని తెలుసుకోవడానికి, ఏ శాంతులు చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ విషయాల గురించి మీరు క్లియర్ కట్లో చూసి చేయించుకోవడం ఎంతో ఉత్తమమైన పరిస్థితి. అలాగే వరల్డ్ సిచ్యువేషన్ కూడా మారిపోతుంది కాబట్టి మనము స్తబ్దంగా ఉండిపోతే కొన్ని వ్యవహారాలు నడవవు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క శుక్రుడు వచ్చేసి 9th హౌస్ని చూస్తుంది. 9th హౌస్ ప్లానెట్ అయిన గురువు యొక్క ప్లేస్లో 9వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల విదేశీ యానాలకు వెళ్ళటము, అలాగే మీరు తీర్థయాత్రలు చేయటము, వివాహాది పుణ్యకార్యాలు, అలాగే ఉన్నతమైనటువంటి తండ్రి ఈ జాతకులకి ఎస్పెషల్లీ ఈ యొక్క మేషరాశి వారికి ఈయనకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా మీకు 3లోనే గురువు ఉన్నాడు గోచారంలో. ఈ 3లో గురువు ఉండడం అంత శ్రేయస్కరమైన విషయం కాదు. పైపెచ్చు మీకు ఈయన వచ్చేసి చెప్పుకున్నాం కదా, మొదటే 9వ ఇంటి అధిపతి, 10వ ఇంటి అధిపతి ప్రధానమైనటువంటి శని భగవంతుడు. అది ఆయన గురువు క్షేత్రంలో ఉన్నారు. గురువు వచ్చేసి మీకు 3వ ఇంట్లో ఉన్నాడు. అలాగే ఈయన మీకు 9వ ఇంటి అధిపతి, అలాగే వ్యయాధిపతి కూడాను గురువే అన్నమాట. ఈ విషయంగా తీసుకున్నట్లయితే గురుబోధ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు మీకు ఆసరా పడతారు. మీరు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మేషలగ్నం కేతు ఉన్నాడు వచ్చేసి
పంచమంలో కాబట్టి ఆ వర్గంలోకి అసలు ఏంటి భక్తి అంటే ఏంటి అని ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేసినటువంటి విషయాలు కొన్ని పరిస్థితులను ఇప్పుడు ప్రమాదకరంగాను అంత ప్రపంచమంతా తల్లకిందులుగా ఉంది కాబట్టి అసలు సృష్టి అంటే ఏంటి దైవం అంటే ఏంటి అనే విషయాలపైన ఫోకస్ చేస్తారు. అవి కూడా తెలుసుకోవటానికి చక్కగా మీరు పూజలు చేసుకోవటానికి అవి కూడా నేను సూచిస్తాను. వాటిని అనుసరించి మీరు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మేషరాశి వారికి రవి వచ్చేసి పంచమాధిపతి మీ రాశిలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు హృదయస్థానమైనటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఈ పక్షం రోజుల్లో మీకు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉచ్చలో ఉన్నటువంటి గ్రహం కాబట్టి మీకు ఇలాంటి తన యొక్క జబ్బును క్లియర్గా మంచి డాక్టర్ దొరికే వైద్యం సూచించుకోవడానికి ఉపయోగపడతాడు. ఈయన మీకు సప్తమ రాశిని చూస్తున్నాడు. మీకు లాభాధిపతి మీకు పంచమాధిపతి మీ యొక్క సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నాడు శుక్రుడు. దీని మూలంగా మంచి సంబంధాలు రావడం, వివాహాది పుణ్యకార్యాలు కావడం, అలాగే మీకు జాబ్స్ కూడా బాగా రావడం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కలగటం, ఇవన్నీ కూడా నింపాదిగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతూ ఉంటాయి. కొన్నిటిపై షేర్ మార్కెట్లలో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి, తద్మూలకంగా మీరు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ మార్కెట్ల సిచ్యువేషన్ కూడా బాగలేదు కాబట్టి పొరపాటును కూడా షేర్ మార్కెట్లలో మీరు తీసుకోకండి. ఇప్పటికీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని ఎంతకో కొంతకి తీసేసుకోండి. అమౌంట్ ఉన్న కొద్ది ధనాన్ని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఇంకా పెరుగుతుందని లాస్లోనే నడుస్తున్నాయి, ఊహతో వెళ్ళొద్దండి. పెరుగుతుంది, ఇది ఆగిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది, ఇవన్నీ అనవసరం. మనకు ప్రజెంట్ మన గోచారంలో ఏ గ్రహం ఎలా ఉంది, దానికి సంబంధించింది మనం ఏం చెప్పుకుంటున్నాం అనేది మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ఇది వివరణ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి ధనాకర్షణ కలగటానికి లక్ష్మీదేవి పూజలు చేసుకోండి. లక్ష్మీదేవి పూజలతో పాటు ఉగ్ర నరసింహస్వామి యొక్క అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కుజుడు వచ్చేసి మీకు గురువుని చూస్తున్నాడు. ఈయన మీ రాష్ట్రాధిపతి, అలాగే అష్టమాధిపతి. ఇంకా రవి గురుని చూడడం, గురుక్షేత్రంలో ఉండే చతుర్థ స్థానాన్ని చూడడంలో కొంచెం మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా తీసుకున్నా అంటే సెల్ఫ్గా మీకు మీరుగాను డిసిషన్స్ చక్కగా తీసుకోలేకపోతారు. అలాగని మీరు ఏమైనా వేరే వాళ్ళ సజెషన్ యాక్సెప్ట్ చేస్తారంటే అటువంటి నేచర్ కూడాను మేషరాశి వారికి చెల్లుబాటు కాదు. చాలా శ్రమ పడతారు. సైన్యాధిపతి కుజుడు, ఆయన కూడా చక్కగా మీ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మాసాంతంలో. చక్కగా ఈ స్వభావం, మీకు కష్టపడే స్వభావం బర్త్ నుంచి ఉంది కాబట్టి దాన్ని చూసుకొని నేను ఏదైనా చేస్తానని తొందరపడకుండా తీసుకున్నట్లయితే కుజదోషం చేయడానికి సంబంధించినటువంటివి కూడా అంటే మీకు వ్యయంలో, మేషరాశికి వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కందులు ధాన్యం ఇవ్వడం, కందిపప్పు ధాన్యం ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.